యాదగిరిగుట్ట స్థానిక వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుంగడి మహేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారు. యాదగిరిగుట్ట స్థానిక వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుంగడి మహేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంగడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మా నాయకుడు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మీడియాతో మాట్లాడుతూ, మా సోషల్ మీడియా విభాగం నాయకులను అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరిస్తున్న మా కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పోలీసులకు చెబుతున్న అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి నిజాయితీగా మీ డ్యూటీ మీరు చేయండి. అలాగే కాంగ్రెస్ నాయకులకు చెబుతున్నా, మా కార్యకర్తలపై ఇలా అక్రమ కేసులు పెట్టి వేధిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. స్లోగన్స్ ఏరా ఓకే కానీ దగ్గర ఈరోజు శుభదినం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సు అందరం కలిసి స్వామి వారికి మంచి జరగాలి, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి, వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా పాదాల దగ్గర అందరి సమక్షంలో యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీస్వామి పాదాల దగ్గర వారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం, ఈరోజు శుభదినం కాబట్టి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి మా సోషల్ మీడియా వారియర్సు యాదగిరిగుట్టకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నందుకు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు మరి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మరి ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వీళ్ళందరి ఆదేశాల ప్రకారం పోలీస్ అధికారులు వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం, ఇండ్లలో పోయి వేధించడం, వారి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం సర్వసాధారణం అయిపోయింది. దీన్ని పోలీస్ అధికారులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి ఏది కూడా అధికారం శాశ్వతం కాదు అని చెప్పి అధికారులు గుర్తుంచుకోవాలి. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని కనువిప్పు విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు, పోలీసు అధికారులు పనిచేయాలని చెప్పి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర దండం పెట్టుకున్నారు. మరి ఈ రాష్ట్ర సోషల్ మీడియా
వారియర్స్. మరి దాదాపు 70 మంది వచ్చారు ఇక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన 420 ఏదైతే హామీలు అయితే ఉన్నాయో ఎన్నికల ముందు